మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. మమ్మీ మమ్మీ అర్జెంట్గా రా మమ్మీ. ఏమ్మా ఏమైంది? త్వరగా రా మమ్మీ. ఇదిగో వస్తున్నా. ఏమైందో ఏంటో. ఏమైందమ్మా? ఏంటిదంతా? ఎందుకు ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టావు? వెతుకుతున్నాను మమ్మీ. వెతకడమేమిటమ్మా? దేనికోసం? లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి నువ్వు చేయించిన నెక్లెస్ కనిపించట్లేదు మమ్మీ. నెక్లెస్ కనపడ్డం లేదా? అమ్మో అమ్మో, అదెలా జరిగిందే? ఇవన్నీ ఉన్నాయిగా. ఇవన్నీ ఉన్నాయి కానీ అది కనిపించట్లేదు. అదేలాగమ్మా? ఇవన్నీ ఉండి అదొక్కటే ఎలా మిస్ అవుతుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది, జాగ్రత్తగా చూడు. నువ్విలా అంటావనే మొత్తం చెక్ చేసిన తర్వాతే నిన్ను పిలిచాను. అమ్మో, ఇదేంటే? ఇన్నేళ్లుగా ఎప్పుడు చిన్న గాజు ముక్కు కూడా పోలేదు, ఇప్పుడేంటి ఇలా కొత్తగా? కొత్త మనుషులు ఇంట్లోకి ఎంటర్ అయ్యారుగా, ఇలా కొత్తగానే పోతుంటాయి. అంటే రాధ తీసిందంటావా? అనడమేంటి, అదే తీసింది. మరి ఇన్ని వదిలేసి అదొక్కటే తీసుకెళ్లడమేమిటి? అన్ని తీసుకెళ్తే ఒక్కసారికే దొరికిపోదు. రోజుకొకటి నొక్కేద్దామని ప్లాన్ వేసింది. ఇన్ని నగల మీద మనం తెలుసుకోలేమనుకుంది. పని సహాయం కట్టు వచ్చింది ఈ అసలు పనికే. అర్థమైందా మమ్మీ? ఇంతకు తెగించిందా? ఎందుకు తెగించదు? నీకు నాకు ఉన్న ఈ నగలన్నీ చూసింది. తనకి నగలుంటే బావుండును అని ఆశ పుట్టుంటుంది. కానీ నౌకరు పెళ్ళానికి అంత అదృష్టం ఉండదు కదా. అందుకే అటు ఇటు చూసి ఓ నెక్లెస్ నొక్కేసింది. ఇంటికెళ్ళిపోతాను అని తొందర పెడితే పాపం ఒంట్లో బాలేదేమో అనుకున్నాను. ఇంత ప్లాన్ వేసి నగతో చెక్కేస్తుందనుకోలేదు. ముందు దాని ఇంటికి పద, చెడామడా తిట్టి మా నెక్లెస్ మనం తెచ్చుకుందాం. మనం వెళ్తే ఇచ్చేస్తుందా? ఎందుకివ్వదు? ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. ఉండు మమ్మీ, మనం వెళ్ళకూడదు. వెళ్ళకపోతే మన నెక్లెస్ ఎలా వస్తుంది? 1,00,000 రూపాయల నెక్లెసే అది. పోయిందేదో చంప పిన్నో హెయిర్ బ్యాండో అన్నట్టు ఉండు మమ్మీ అంటావేంటి? నెక్లెస్ పోయిందని తెలిసిన దగ్గర నుంచి నా ఒంట్లో నీరసం వచ్చింది తెలుసా? ఎలాగైనా మన నెక్లెస్ మన దగ్గరికి రావాలి. వస్తుంది మమ్మీ, వస్తుంది. అడగాల్సిన వాళ్ళు అడిగితే తప్పకుండా వస్తుంది. ఓకే, థ్యాంక్స్. ఏమ్మా, మన నెక్లెస్ మనకు వస్తున్నట్టేనా? మన నెక్లెస్ వస్తుంది, నాకు కావాల్సింది జరుగుతుంది. అర్చన, నన్ను చూసి నీ ఫ్రెండ్తో తెగ నవ్వుతావా? ఇప్పుడు నిన్ను నీ తల్లిని చూసి ఊరంతా నవ్వుతుంది, పగలబడి నవ్వుతుంది.
అమ్మా నీళ్ళు తాగమ్మా. అమ్మా తాగు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తగ్గిందమ్మా, పర్వాలేదు. వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇదిగో ఈ కూర చేసేసి అప్పుడు రెస్ట్ తీసుకుంటాను. ఈ పాటి కూర నేను చేయలేనా చెప్పు? ఏంటమ్మా అలా చేస్తే నీ కూతురు ఏమన్నా అలసిపోతుంది అనుకుంటున్నావా? కూతురు అలసిపోతుందని ఏ తల్లి మనసు అనుకోదమ్మా. ఆ కూతురు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్లే వరకు తన చేత్తో వండి పెట్టాలని, అది ఆ కూతురు తృప్తిగా తింటూ ఉంటే చూసి సంతోషపడాలనే అనుకుంటుంది. కన్నవాళ్ల మీద ఎంత మమకారం ఉన్నా ఆడపిల్లలు ఆడపిల్లలే గాని ఈడపిల్లలు కాదు కదమ్మా. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? ఆడపిల్లలు అంటే పుట్టింట్లో కొంతకాలం ఉండే గెస్ట్లనా? అంతే కదా మరి. కానీ ఇంత వయసొచ్చినా కూడా నీతో పనులు చేయించుకుంటూ ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? నువ్వు చేసే పనులు నువ్వు చేస్తూనే ఉన్నావు కదమ్మా. ఏం పని చేస్తున్నాను? తినడం, శుభ్రంగా పడుకోవడం. అమ్మా ఆగమ్మా, కాఫ్ సిరప్ ఉందేమో చూస్తాను. అయ్యో అమ్మా, ముందు కాఫ్ సిరప్ తాగు, వెళ్ళి పడుకో. గురువారం పూట పాలు నేలపాలయ్యాయే, ఏం అపశకునమో ఏమిటో. ఏ అపశకునమో లేదు, ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా. మరి వంట? మళ్ళీ వంటింట్లోకి వచ్చావనుకో నా మీద ఒట్టే. అయ్యో, వెళ్ళమన్నాను కదా, వెళ్ళు. సరే సరే. అలాగా, భోజనం చేయడం, టీవీ చూడ్డం లాంటి తేలికపాటి పనులు చేయమన్నారా? ఈ అనారోగ్య కథలు నా దగ్గర చెప్పకు. అర్చనా, ఎవరో తలుపు కొడుతున్నారు చూడమ్మా. ఎవరు కావాలి సార్? మిమ్మల్నే సార్. ఎవరు కావాలి? రాదెవరు? నువ్వేనా? కాదండి, మా అమ్మ. వెళ్ళి పిలువు. ఎందుకు పిలవాలి? మా అమ్మ చేసిన తప్పేంటి? తప్పేంటో చెప్తే గాని మనుషులు బయటికి రారా? ఎవరమ్మా? అర్చన, మన ఇంట్లో పోలీసులేమిటమ్మా? నువ్వేం కంగారు పడకమ్మా. నువ్వేనా రాధవి? హర్ష గారింట్లో పని మనిషి నువ్వేనా? ఇన్స్పెక్టర్, మర్యాదగా మాట్లాడండి. మా అమ్మ ఆ ఇంట్లో పని మనిషి కాదు, ఆ ఇంట్లో వాళ్ళకి తెలిసిన మనిషి. ఏదో బతిమాలితే 4 రోజులు పని సాయం చేయడానికి వెళ్ళింది. పని సహాయానికి వెళ్ళి పని కానిచ్చుకొని వచ్చిందా? అంటే ఆ ఇంట్లో నెక్లెస్ తెచ్చేసుకుందా అని. నెక్లెస్ ఏంటి? ఏంటో ఎలా ఉంటుందో తీసుకొస్తే చూపిస్తా. మాకు తెలియని నెక్లెస్ ఎలా తీసుకొస్తాం? అయితే దొంగతనం ఒప్పుకోరన్నమాట. దొంగతనం ఏంటండి? మేము దొంగల్లా కనిపిస్తున్నావా? అయినా హర్ష అంకుల్ ఇంట్లో దొంగతనం జరిగిందని మీకెవరు చెప్పారు? హర్ష గారి డాటర్ సౌందర్య కేసు పెట్టింది. నీ మీదే కేసు పెట్టింది. పద పోలీస్ స్టేషన్ కి. మర్చిన, ఏమిటమ్మా ఇది? ఇన్స్పెక్టర్, ఇందులో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఆ కంప్లైంట్ మాకు సంబంధించింది కాదే. కంప్లైంట్ 100% మీ మీదే ఉంది. వెధవ డిస్కషన్ పెట్టకుండా జీప్ ఎక్కండి. ఇన్స్పెక్టర్, ఇంట్లో మా నాన్నగారు కూడా లేరు. ఇలాంటప్పుడు వచ్చి మా ఆడవాళ్ళని మీరు ఇబ్బంది పెట్టడం మర్యాదగా లేదు. మర్యాద?
ప్లీజ్ దేవుడా, మా నాన్నకి ఈ విషయం ఎలా అయినా తెలిసేలా చూడు స్వామి. నాన్నున్నారా? లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు. ఆఫీసులో ఎవరూ లేరు. లేరా? మరి మా నాన్న ఎక్కడికి వెళ్ళుంటారు? సాయంత్రం అయితే అయ్యగారిని తీసుకువెళ్ళిపోతారు కదా. ఇంటికి వెళ్ళారో క్లబ్కు వెళ్ళారో. రింగ్ అవుతున్నా నాన్న తీయట్లేదేంటి? పోలీస్ స్టేషన్ పోనివ్వు. హలో, ఏంటి తమరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు? అవును, మరి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది కదా. అవును, మీ అమ్మని పోలీసులు అరెస్ట్ చేశారంట కదా. చేతికి హ్యాండ్ కప్స్, అదే వేడిలు వేసే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారా? వేడిలు వేసే ఉంటారు. నేరం చేసిన వాళ్ళని, అందులో దొంగల్ని అలా తీసుకెళ్ళకపోతే వాళ్ళు పోలీసులు ఎందుకు అవుతారు? అవును, డబ్బు లేకపోతే కష్టపడి సంపాదించుకోవాలి, కానీ ఇలా ఇళ్ల మీద పడి దొంగతనాలు చేయడమేంటే? చిచ్చి, మీరెంత పరువు తక్కువ మనుషులే. ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడానికి మీకెవ్వరికి సిగ్గనిపించడం లేదు? అయినా పరువు కోసం పాకులాడే వాళ్ళకి సిగ్గు లజ్జ ఉంటాయి, కానీ దొంగతనాలతో బరి తెగించిన మీలాంటి మనుషులకి సిగ్గేంటి లజ్జేంటి? చిచి, ఇంకెవరికైనా ఇలాంటి పరిస్థితే వస్తే ఉరి తీసుకునేవాళ్ళు. మీ ఫ్యామిలీలో ఎవ్వరికి చీమ కుట్టినట్టయినా లేదనుకుంటాను. నోర్మయ్, నోర్మయ్, నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఏంటి, మా అమ్మ దొంగతనం చేసిందా? నీ ఆత్మసాక్షిగా చెప్పు, ఇది ఎవరి ప్లానో నాకు తెలీదా? నీ ఉడుకుమొత్తు స్వభావంతో ఎంతకైనా తెగించగలిగే నీ మెంటాలిటీ నాకు తెలీదనుకున్నావా? అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవదంటారు, కానీ సాయపడ్డానికి వచ్చిన మనిషి మీద దొంగతనం అంటగట్టిన మీరు మనుషులా? తల్లి లాంటి ఓ వ్యక్తి మీద ఇంత ఘోరమైన నింద వేస్తే అది తప్పు అని కూడా చెప్పని నీ తల్లి ఒక ఆడదేనా? అనవసరంగా మా అమ్మని నాన్నని ఆడిపోసుకుంటే ఊరుకునేది లేదు. మంచి మనసుతో మీకు సహాయపడ్డానికి వచ్చిన మా అమ్మ మీ ఇంటికొచ్చి మరింతగా ఆరోగ్యం పోగొట్టుకుందే. దోచుకుంది మేం కాదే,
మీరు మా నాన్న మంచితనాన్ని దోచుకున్నారు, మా అమ్మ ఆరోగ్యాన్ని దోచుకున్నారు, అసలు మా ఇంటి పరువుని దోచుకున్నారు కదే. ఇదిగో నేనిప్పుడే చెప్తున్నాను, మా అమ్మకేదన్నా అయ్యిందో నేను ఊరుకోను. జాగ్రత్త. నాకేం తెలియదు, నేను నక్లీస్ తీయలేదు, నన్ను నమ్మండి. నువ్వు చెప్పేంత వరకు మేము ఇలాగే కొడుతూనే ఉంటాం. మీకు దండం పెడతానమ్మా, ఆ నక్లీస్ నేను తీయలేదు. చెప్పు చెప్పవే చెప్పు. అరే ఎప్పుడు నువ్వే కదా డ్రైవ్ చేసేది, ఇవాళ సరదాగా నేను చేస్తాను. రే నీకెందుకు రాశ్రమ? రే రారా. ఇదేమిటి? కమాన్, వెల్కమ్ సార్. ఓకే. ఒరే 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 ఆగ్రా, స్టైల్ ఓకేరా, గుండీలు కూడా పెట్టుకోవడం చేత కాదు నీకు. రా పద. ఓకే. ఏంట్రా అది? సీటు ఏమైనా అడ్జస్ట్ చేయండి. ఏం అక్కర్లేదు. ఓకే. ఓకే. సార్ ఎంత కొట్టినా నిజం చెప్పటం లేదు సార్. అలాగా, అది చూద్దాం. మనం ఎంట్రీ అయిన తర్వాత పెద్ద పెద్ద కంత్రీగాళ్లే మంత్రం వేసినట్టు మన హ్యాండ్లోకి వచ్చారు. ఆఫ్టర్ ఆల్ అదంతా వెళ్ళి తీసుకురా. ఓకే సార్. ఎన్ని దెబ్బలైనా తింటానంటావు, కానీ నిజం మాత్రం చెప్పనంటావు. నేను తీయలేదు సార్, నన్ను నమ్మండి. నమ్మకం, ఈ కటకటాల వెనకే అబద్ధం ఉంటుంది, మోసం ఉంటుంది, మాయ ఉంటుంది. ఇవన్నీ లోపలున్నప్పుడు నమ్మకం బయటుంటుంది. అంచేత సెల్ బయటుండే నమ్మకం మాకనవసరం. నన్ను కొట్టకండి బాబు, మీకు దండం పెడతాను, నా మాట నమ్మండి. నిజంగా నేను నక్లీస్ తీయలేదు. నువ్వు తీకపోతే ఇంకెవరు చేస్తారే? చెప్పు చెప్పు. మీకు దండం పెడతాను బాబు, నా మాట నమ్మండి. ఇన్స్పెక్టర్ గారు, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి, నా ఆరోగ్యం బాగోలేదు. ఏంటి, నీ ఆరోగ్యం బాగోలేదా? అరెస్ట్ అయిన ప్రతివాడు మాట్లాడే మొదటి మాట ఇదే. ఇలా అరెస్ట్ అవుతారో లేదో, ఒంట్లో బాగోలేదని హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు. రాజకీయ నాయకుడి నుంచి ఆకురౌడి వరకు ఇదే తంతు. ఇప్పుడు నీవంతా చెప్పవే, నిజం చెప్పు. హలో హలో ఇన్స్పెక్టర్, ఏంటి నెక్లెస్ గురించి చెప్పిందా? ఆ పనిలోనే ఉన్నాను మేడం. అంటే అది ఇంకా నోరు విప్పలేదా? దాంతో పాటు అర్చన అని మరో తోడు దొంగ ఉంది ఇన్స్పెక్టర్. అరెస్ట్ అయిన దాని కూతురు. దాన్ని అరెస్ట్ చేస్తే నెక్లెస్ బయటకు వస్తుంది. అవసరమైతే దాన్ని కూడా అరెస్ట్ చేసేస్తాం. మీ నెక్లెస్ ఎక్కడున్నా బయటికి లాక్కొస్తాం. డోంట్ వరీ మేడం. ఇక్కడ మమ్మల్ని చూసుకోవడానికి మీరెలాగూ ఉన్నారుగా, అంతేనా మేడం? మాకు కావాల్సింది మీరు, మీకు కావాల్సింది మేము. ఇచ్చిపుచ్చుకుంటేనే. అలాగే. ఇదిగో
ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరో తెలుసా? నువ్వెవరు నెక్లెస్ కొట్టేశావో ఆ వ్యక్తే. చెప్పు, మర్యాదగా చెప్పు. చెప్పు, ఎక్కడ నెక్లెస్? బాబు, ఇన్స్పెక్టర్ బాబు, నన్ను నమ్మండి బాబు, నేను ఆ దొంగతనం చేయలేదు. నాకే పాపం తెలియదు బాబు. నువ్వు ఇలా ఎందుకు చెప్తావే?